మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా మహిళల జట్టుతో సెప్టెంబర్ 17న జరిగిన రెండో వన్డేలో టీమిండియా స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగగా మంధాన మెరుపు శతకంతో చెలరేగింది. కేవలం 77 బంతుల్లోనే శతక్ కొట్టి భారత్ తరపున వన్డేలో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేసింది. భారత్ తరపున ఫాస్టెస్ట్ రికార్డు కూడా మంధాన పేరిటే ఉంది. ఇదే ఏడాది ఐర్లాండ్పై ఆమె 70 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసింది. తాజా సెంచరీ మంధానకు వన్డేలో 12వది. ఈ శతకంతో ఆమె ప్రపంచ రికార్డును సమం చేసింది. మహిళల వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఓపెనింగ్ బ్యాటర్గా సుజీ బేట్స్ న్యూజిలాండ్, టామీ బేమౌంట్ ఇంగ్లాండ్ సరసన చేరింది. మంధాన, బేట్స్, బేమౌంట్ ఓపెనర్లుగా తలో 12 శతకాలు చేశారు. అయితే బేట్స్, బేమౌంట్ కంటే మంధాననే అత్యంత వేగంగా ఈ ఘనత సాధించింది. బేట్స్కు 130, బేమౌంట్కు 113 ఇన్నింగ్స్లు అవసరం కాగా మంధాన తన 106వ ఇన్నింగ్స్లోనే 12 సెంచరీల మార్కును తాకింది. తాజా సెంచరీ పూర్తి చేసిన తర్వాత మంధాన ఓ విభాగంలో చరిత్ర సృష్టించింది. మహిళల క్రికెట్కు సంబంధించి ఓ క్యాలెండర్ ఇయర్లో వన్డేలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా అవతరించింది. గతంలో ఈ రికార్డు దీప్తి శర్మ పేరిట ఉండేది. దీప్తి 2017లో 19 ఇన్నింగ్స్లలో ఒక సెంచరీ, 7 అర్ధ సెంచరీల సాయంతో 787 పరుగులు చేయగా మంధాన ఈ ఏడాది 13 ఇన్నింగ్స్లలోనే 3 శతకాలు, 4 అర్ధ శతకాల సాయంతో 803 పరుగులు చేసింది.